హాయ్ అండి, అందరి లంచ్ అయిందా? ఈరోజు మా లంచ్లో వచ్చేసి సొర్ర పిడుపు అన్నమాట. అదే సొర్ర పిట్టు అంటారు కదా, ఆ కూర. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో? మీరు ఎప్పుడైనా ఈ సొర్ర పిడుపు తిన్నారా? తింటే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. మరి ఈ అద్భుతాన్ని ఎలా చేయాలో చూద్దామా? ఇదిగా సొరనైతే ఒక గిన్నెలో పెట్టి వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఊర్లో అయితే కొంచెం గడ్డి వేసి ఉడికిస్తారు, మనకి ఇక్కడ దొరకదు కాబట్టి నేనైతే డైరెక్ట్ గిన్నెలో పెట్టేసి ఉడికిస్తున్నాను. ఇది ఉడికిపోవాలి మంచిగా. మసాలా కోసం గసాలు నలవ కాబట్టి ఫస్ట్ కొన్ని నేను నానబెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మెత్తగా మిక్సీ కొట్టుకుందాం. సొర్ర అయితే ఉడికిపోయిందండి. తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లార్చుకుందాం. ఉడికించుకున్న తర్వాత చల్లగా అయిన తర్వాత ఈ సొర పైన ఇట్లా ఒక లేయర్ ఉంటుంది, ఇదంతా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇదంతా రిమూవ్ చేసుకుని అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి. ప్రతి చేపలోని దాని బోను అంతా ముళ్ళు అది ఇదని తీసి పడేస్తారు కదా, కంప్లీట్గా ఈ చేపలోనే మొత్తం అంతా తినేస్తారు. హెడ్, దీంట్లో బోన్ కూడా చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుంది, చికెన్ బోన్ లాగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఇట్లా మెదిపేసుకోవాలి. దీంట్లో ఒక బోన్ వస్తుంది చూసారా, ఇది కూడా తినేస్తారు అన్నమాట. మీకు ఇందాక చెప్పింది ఈ బోన్ గురించి. చిన్నప్పుడు నేను ఈ బోన్ కోసం అయితే మా అమ్మని అడిగి కూర అంతా వెతికి మరీ వేయించుకునేదాన్ని. ఇదంతా మంచిగా మ్యాష్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకున్నాక దీంట్లో పసుపు వేసుకోవాలి, అలానే కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ ఇవంతా వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా సొర్ర కూర తిన్నారా? సొర్ర పిడుపు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే ఆయిల్ పడుతుంది. ఆనియన్స్ ఇట్లా పేస్ట్ అయితే కొట్టుకుని పెట్టుకోవాలండి. అలానే ఒక 3-4 పచ్చిమిరపకాయలు. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకోవాలి. దీంట్లో శనగపప్పు, మినపప్పు కూడా వేస్తారు, కానీ నేను వేయట్లేదు. వేసి ఫ్రై చేసి వేస్తారన్నమాట. అవి వేగిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మరీ ఎక్కువ మెత్తగా పేస్ట్ కొట్టకూడదండి, కొంచెం దంచినట్టు ఉండాలి. మిరపకాయలు కూడా వేసుకొని వేయించుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఆనియన్ చూసారు కదా, బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న ఈ మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుందాం. దీంట్లోనే అల్లం వెల్లుల్లి కూడా వేసేసాం కాబట్టి నేను మళ్ళీ వేయట్లేదు. ఇది కూడా మంచిగా కొంచెం ఫ్రై అయిపోవాలి, గుజ్జులాగా. చూసారు కదా, మంచిగా అయితే ఫ్రై అయింది. ఆయిల్ కూడా పైన సెపరేట్గా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి నేను దీంట్లో కొంచెం వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కొంచెం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. మసాలాలో ఉండాలి కాబట్టి. ఇప్పుడు మనం సొర్ర అయితే వేసేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సొర్రని దీంట్లో వేసుకోవాలి. ఇదంతా దీంట్లో వేసేసుకొని దీన్నంతా ఆ మసాలా అంతా పట్టేటట్టు బాగా కలిపేసుకుందాం. కూర ఉడుకుతున్నప్పుడే దీంట్లో ఉప్పు, కారం ఒకసారి వేసుకోవాలి. ఇవన్నీ అయితే సరిపోయిన కారం కూడా బాగానే ఉంది, మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి. ఇలానే దీన్ని కొంచెం సిమ్లో అయితే ఒక 5 to 10 minutes అయితే ఉడికించుకుందామండి. 5 minutes తర్వాత చూసారా, ఆయిల్ అంతా బయట వచ్చింది, కూర అంతా ఉడికినట్టే. దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం.
కూర అయితే రెడీ అయిపోయిందండి. సొర్ర పిడుపు అండ్ సొర్ర పిట్టు 2 పేర్లతో పిలుస్తారు దీన్ని. చూసారు కదా, చేసుకోవడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఈ కూర ఎందుకు ఇలా ఉంటారో నాకు తెలియదు కానీ నిజంగా అయితే ఎంత టేస్టీగా ఉంటుంది ఈ కూర. చాలా అంటే చాలా బాగా కుదిరింది. చాలా తక్కువ చేస్తాను, అంటే ఎక్కువ మా అమ్మ వాళ్ళు చేసి పంపిస్తూ ఉంటారు కాబట్టి నేను తక్కువ చేస్తాను. నిన్న అనుకోకుండా మేము మార్కెట్లో ఈ సొర తీసుకున్నామన్నమాట. కూర అయితే ఎక్సలెంట్ ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, లేదంటే ఇంత మంచి టేస్ట్ మిస్ అయిపోతారు.